జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనలో ఒక కార్యకర్త, యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే, వాళ్ళ ప్రభుత్వ విధానాలు నచ్చక జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానిగా మారి మొన్న అధికారం వచ్చిన తర్వాత వైసీపీ జగన్న పల్నాడు పర్యటనలో పాల్గొన్నారు అని అప్పుడు ఆధారాలన్నీ కూడా చూపించింది వైసీపీ. ఆ కార్యకర్త రఫా రఫా అని చెప్పి ఒక పోస్టర్ పెడితే, జగన్ పర్యటనలో వైసీపీ అధికారంలోకి వస్తే అటు సైడ్ వాళ్ళు రఫా రఫా అని చెప్పి ఒక పోస్టర్ పెడితే, దాని మీద భూగోళం బద్దలయ్యే విధంగా రచ్చ జరిగింది, ఆయన మీద కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, రకరకాలుగా. సరే, బహిరంగంగా అలా మాట్లాడడం తప్పని చెప్పి అనుకుందాం. సీన్ కట్ చేస్తే తాజాగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుల వారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు, నాయకులతో సేనతో సేనాని అని విశాఖపట్నంలో కార్యక్రమం పెట్టుకున్నారు కదా. సో అందులో మాట్లాడుతూ ఈయన వాళ్ళ క్యాడర్కు చెబుతూ ఉన్నారు ఏమని, నీతి వాక్యాలు చెప్పే దగ్గర నీతి వాక్యాలు చెప్పాలట, నీతి వాక్యాలు చెప్పే దగ్గర నీతి వాక్యాలు చెప్పాలి, హితోక్తులు చెప్పే దగ్గర హితోక్తులు చెప్పాలట, నరికేయండి అనే దగ్గర కత్తి పట్టాల్సిన దగ్గర కత్తే పట్టాలట, నీతులు చెప్పే దగ్గర నీతులు చెప్పాలట, కత్తి పట్టే దగ్గర కత్తి పట్టాలట. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కత్తి పట్టడం గురించి మాట్లాడడం ఏంటి? హితోక్తుల దగ్గర హితోక్తులు, నీతి వాక్యాల దగ్గర నీతి వాక్యాలు, కత్తి పట్టాల్సిన దగ్గర కత్తే పట్టాలి అని చెప్పి ఆయన. నీతి వాక్యాల దగ్గర నీతి వాక్యాలే చెప్పండి అంటే ఎవరు చలనం చేయలేరు. హితోక్తులు చెప్పే దగ్గర అవే చెప్పండి అంటే ఎవరు చలనం చెప్పలేరు. అవసరమైన దగ్గర కత్తి పట్టండి అంటే కలకల కలకల అని చప్పట్లు కొట్టారు. ఇటువంటి నాయకుల సమస్యనా? ఆడ చప్పట్లు అటువంటి ఆ మనస్తత్వాల సమస్యనా? ఎటెళ్తుంది సమాజం? పాలించే వాళ్ళు కత్తుల పట్ట గురించి మాట్లాడతారు, పాలించే వాళ్ళు భూస్థాపితం చేయడం గురించి మాట్లాడతారు, పాలించే వాళ్ళ అడ్రస్ లేకుండా చేస్తామని చెప్పి మాట్లాడతారు. వాళ్ళకు తగ్గట్టే వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా తయారయ్యారేమో. వీళ్ళు కానీ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళకి తగ్గట్టే తయారయ్యారేమో వీళ్ళు కూడా. కత్తి పట్టాలి అంటేనే చప్పట్లు కొడుతూ ఉన్నారు. అసలు అధికారంలో ఉండి డిప్యూటీ సీఎం లాంటి ఆ సీట్ ఇన్ ద సెన్స్ అంటే ప్రభుత్వంలో నెంబర్ 2 అని చెప్పి ఆ హోదాను ఎంజాయ్ చేసుకుంటూ, అంత హోదాను లీడ్ చేసుకుంటూ కత్తి పట్టండి అని చెప్పడం ఏంటి? ఎక్కడ పట్టాలి కత్తి? కత్తి పట్టి హరిహర వీరమల్లాగా సినిమా షూటింగ్ చేయాలా? ఈయనంటే కత్తి పడతాడు, సినిమా షూటింగ్లో ఉంటాడు కాబట్టి. వాడిని చప్పట్లు కొట్టే వాళ్ళు ఆడ కత్తి పట్టాలి, కత్తి పట్టుకుని ఎవరి దగ్గరకు పోవాలి? ఇప్పుడు బట్టి నడి రోడ్డు మీద చేతులు కాళ్ళు తెగ నరుకుతున్నారు, కనిపించడం లేదా? ఇంకేం కత్తి పట్టి ఇంకేమన్నా నరకాలి? కత్తి పట్టిన వాడిని పట్టుకొని అటువంటి క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్పడకండి అని చెప్పాల్సిన ఆయన నా అభిమానుల తర్వాత సైలెన్సర్లో రైట్ చేస్తారు, అని పోతారు. మంచిగా ఏమైనా కనుక స్టంట్ స్కూల్స్ పెట్టండి అబ్బా నా అభిమానుల కోసం. ఇట్లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు కత్తి పట్టండి అని చెబుతూ ఉన్నారు. అవసరమైతే ఇవి పట్టి ఎవరి మీదకి యుద్ధం చేయాలి? కత్తి పట్టి ఎవరి మీద యుద్ధం చేయాలి? ఏం మాట్లాడతారో తెలియదు నిజంగా. ఎట్లాంటి వాళ్ళు చూడండి అధికారంలో.